హలో, మనం ఈ వీడియోలో ఎంఎస్డబ్ల్యూ కోర్స్ అంటే మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అనే కోర్సు ఏ యూనివర్సిటీస్లో ఉంది, అసలు ఆ కోర్సులో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఒక్కో కేటగిరీ వైజ్ చూద్దాము. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. అయితే ఈ ఎంఎస్డబ్ల్యూ కోర్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అయితే లేదు, కానీ సబ్ క్యాంపస్లలో ఉంది. చాలా సబ్ క్యాంపస్లలో ఇంకా దాదాపు 12 ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉన్నాయి ఈ కోర్సుకు సంబంధించిన సీట్స్. కానీ ఇప్పుడు వాటి గురించి చెప్పాను. ప్రస్తుతం అయితే సబ్ క్యాంపస్లలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మనము ఓయూ పీజీ కాలేజ్, సికింద్రాబాద్. ఇది పీజీ కాలేజ్ అన్నమాట. ఇది ఓయూ సబ్ క్యాంపస్. దీంట్లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఫస్ట్ చూద్దాము. రైట్, సెకండ్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది. ఇదంతా కూడా సబ్ క్యాంపస్లో, ఏది సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీట్ అలాట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇది అంతా కూడా. సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్ బీసీడీ, ఫోర్త్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్, నైన్త్ ర్యాంక్ బీ క్యాండిడేట్, 10th బీసీఏ క్యాండిడేట్, 11th ర్యాంక్ ఓసీ క్యాండిడేట్, 13th ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్, 17th ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్. అయితే నీటిలో ఓవరాల్గా అన్ని ర్యాంక్స్ కేటగిరీస్ చెప్పుకుంటూ పోతూ ఉంటా. మీరేం చేయండి అంటే, రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ కార్డులో మీకు ఏదో ఒక ర్యాంకు ఇచ్చి ఉంటారు కదా, అది సింగిల్ డిజిట్ ర్యాంక్ కావచ్చు, లేదంటే 2 డిజిట్ ర్యాంక్ అయినా కావచ్చు, లేదంటే 3 డిజిట్ ర్యాంక్ అయినా కావచ్చు. ఏ ర్యాంక్ అయినా సరే ఒకసారి ఈ వీడియోని మళ్ళీ ముందు పెట్టుకొని మీ కేటగిరీకి పోయినసారి ఏ ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది, మీ ర్యాంక్ వస్తే అంటే మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకులో ఎవరికైనా సీట్ వచ్చిందా, అరౌండ్ 200 ర్యాంక్ సపోజ్ మీకు వస్తే, పోయినసారి 200 ర్యాంక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా సీట్ వచ్చిందా, వస్తే ఏ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నాకు ఫలానా సబ్ క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందని ముందే తెలిసిపోతుంది అన్న మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే 100 లోపు ర్యాంక్ ఉంటేనే సీట్ వస్తుంది, సబ్ క్యాంపస్ అయినా మెయిన్ క్యాంపస్ అయినా చాలామంది బయట టాక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. 100 అబోవ్ ర్యాంక్ ఉన్నా సరే, 100కు పైన ర్యాంక్ ఉన్నా సరే మనకు సబ్ క్యాంపస్ అయినా మెయిన్ క్యాంపస్లలో సీట్ వచ్చే చాలా కోర్సెస్ ఉన్నాయి. అందులో ఎంఎస్డబ్ల్యూ కూడా ఒక కోర్సు. ఎంఎస్డబ్ల్యూకి కూడా 100 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ చేసారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దాదాపు 87 ర్యాంక్ ఇప్పుడు మనం చూస్తుంది ఎస్టీ క్యాండిడేట్ మేల్, 90 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్, 92 ర్యాంక్ బీసీడీ ఫిమేల్ క్యాండిడేట్, 93 ఎస్టీ క్యాండిడేట్ మేల్, 95 ఎస్సీ, 96 బీసీఈ క్యాండిడేట్, 97 బీసీడీ క్యాండిడేట్, 100 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్. చూసిరా, 100 అబోవ్ 102, 104, 112, 100 అబోవ్ ఉన్నా కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అయిన సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో సీట్ అయితే అలాట్ అయింది. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి అయింది, సెకండ్ ఫేజ్లో కొంతమందికి అయింది, థర్డ్ ఫేజ్లో కొంతమందికి సీట్ అలాట్ అయింది. సో రేపు మీరు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత నాకు 100 అబోవ్ ర్యాంక్ ఉంది, 200, 300 ర్యాంక్ ఉంది, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదంటే సెకండ్ ఫేజ్ ట్రై చేయాలి. అప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే థర్డ్ ఫేజ్ కూడా మనం చూసుకోవాలన్నమాట. చూడొచ్చు, దాదాపు 142 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్, 143 ఎస్టీ, 148 బీసీబీ, 161 బీసీబీ, 174 బీసీడీ, 181 ఎస్టీ క్యాండిడేట్. సో 100 లోపు ర్యాంక్స్ అయినాయి, 100 అబోవ్ ర్యాంక్స్ అయినాయి. ఇప్పుడు 200 అబోవ్ ర్యాంక్స్ ఉన్నా కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీట్ అలాట్ చేశారు. 228, 231, 233, 234, 247, 290, 300, 303 ర్యాంక్. సో 303 ర్యాంక్ ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో ఎంఎస్డబ్ల్యూకి సీట్ అయితే అలాట్ చేశారు అన్నమాట. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, మనకు ఉస్మానియా యూనివర్సిటీలో 300 బిలో ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తుంది అని. ఇంకా మనం నెక్స్ట్ దానికి వెళ్తే పీజీ కాలేజ్, ఇది మహబూబాబాద్లో ఉంది. దీంట్లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నేను లిస్ట్. రైట్, 15th ర్యాంక్ ఒకసారి చూడండి. ఓన్లీ ఫస్ట్ క్యాండిడేట్ మాత్రమే 15th ర్యాంక్, 2 డిజిట్ ర్యాంక్.
కానీ సెకండ్ నుంచి చూడండి మీరు ఒక్కసారి, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అంతా కూడా 3 డిజిట్ ర్యాంక్, అది కూడా 200 అబోవ్, 300 అబోవ్, 400 అబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ అలాట్ అయింది. మీరు ఏం చేయండి, రేపు మీకు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినా కదా, మీ కేటగిరీకి పోయినసారి సపోజ్ ఇక్కడ 431 ర్యాంక్ ఉంది ఎస్సీ క్యాండిడేట్, మీరు కూడా ఇన్ కేస్ ఎస్సీ క్యాండిడేట్ అయితే ఎస్సీ క్యాండిడేట్ లిస్ట్లో ఎస్సీ కేటగిరీలో ది బెస్ట్ ర్యాంక్ ఎవరికి ఉంది, ది బెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది, ఎక్కువ ర్యాంక్ ఎవరికి ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీ పీజీ కాలేజ్ అంటే ఇది కూడా సబ్ క్యాంపస్, ఇది పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన సబ్ క్యాంపస్ మహబూబ్ నగర్లో ఉంది. దీంట్లో ఎంఎస్డబ్ల్యూలో ఆ కోర్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒకసారి కేటగిరీ వైజ్ చూద్దాము. లిస్ట్ డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ర్యాంకు ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ కోటా ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది. 42 ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది. 61 ర్యాంక్ బీసీడీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ త్రీ ర్యాంకర్స్ మాత్రమే వాళ్ళు 2 డిజిట్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా 100 అబోవ్ వాళ్ళు, మళ్ళీ 100 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ అలాట్ అయింది. సో ఎక్కడైనా సరే ఏ సబ్ క్యాంపస్ అయినా 100 అబోవ్ సీట్ ఉంటే సీట్ అలాట్ అవుతుంది, రాకపోవడం అంటూ ఏమి ఉండదని ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం అన్నమాట నేను చెప్తున్నది. 147 ర్యాంక్ బీసీబీ, 156 బీసీబీ, 162 బీసీఈ, 167 ఎస్సీ క్యాండిడేట్, 169 బీసీబీ, 172 బీసీబీ, 178 బీసీఏ, 192 బీసీబీ, 199 బీసీఏ క్యాండిడేట్, 202 బీసీబీ, 204 బీసీడీ, 240 బీసీడీ ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది. 246 ఎస్సీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది. 256 బీసీడీ, 259 ఎస్టీ, 267 బీసీడీ, 279 బీసీఈ. మళ్ళీ 300 అబోవ్ ర్యాంక్ చూడండి ఒకసారి. 317 ఎస్సీ, 318 ఎస్సీ, 321 బీసీబీ, 335 ఎస్సీ, 336 బీసీబీ, 339 ఎస్టీ, 344 బీసీబీ. సో ఇట్లా మీరేం చేయండి, మీ కేటగిరీకి సంబంధించి సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎంత వచ్చింది పోయినసారి వాళ్ళకి ఎక్కడ సీట్ అలాట్ అయింది, 2 డిజిట్ ర్యాంక్ ఎక్కడ ఎంతమందికి వచ్చింది వాళ్ళకి ఎక్కడ సీట్ అలాట్ అయింది, 3 డిజిట్ ర్యాంక్ అంటే 300, 400, 500. ఇక్కడ చూడండి 505 ర్యాంక్, 505 ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ 2లో సీట్ అలాట్ అయింది. 508 ఎస్సీ, 526 బీసీడీ, 539 బీసీఏ, 584 బీసీడీ, 590 ఎస్టీ, 604 ఎస్టీ, 633 ఎస్సీ, 647 బీసీబీ క్యాండిడేట్, 658 బీసీడీ, 665 బీసీబీ, 682 బీసీడీ. ఇది పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిందన్నమాట లిస్ట్ ఇది. ఇప్పుడు మనం తెలంగాణ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అయిన బిక్నూర్లో తెలంగాణ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉంది నిజామాబాద్లో. అక్కడ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము కేటగిరీ వైజ్. స్టార్టింగ్ ర్యాంక్ చూడండి 51 ర్యాంక్ సీట్ అలాట్ అయిన వాళ్ళలో స్టార్టింగ్ ర్యాంక్ 51 ర్యాంక్. నెక్స్ట్ 69 ఇద్దరు కూడా బీసీ క్యాండిడేట్సే. నెక్స్ట్ 73 ఎస్టీ క్యాండిడేట్. తర్వాత చూడండి అన్ని 3 డిజిట్స్ ర్యాంక్సే ఉన్నాయి ఇక్కడ. 160 బీసీబీ క్యాండిడేట్, 176 బీసీడీ క్యాండిడేట్, 183 ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ 2లో సీట్ అలాట్ అయింది, 183 ఎస్సీ క్యాండిడేట్, 193 ఎస్టీ క్యాండిడేట్, 217 బీసీడీ, 226 ఎస్టీ క్యాండిడేట్, 229 బీసీడీ క్యాండిడేట్, 241 ఎస్సీ, 242 ఎస్సీ క్యాండిడేట్, 251 బీసీబీ క్యాండిడేట్, 265, 276, 293, 298, 312 ఎస్సీ, 327 బీసీబీ, 332 ఎస్సీ. మీరు ఇట్లా మీ కేటగిరీ వైజ్ ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి. నేను కూడా ప్రతిసారి ప్రతి ర్యాంక్ని ప్రతి కేటగిరీని చదవటం మీకు కాస్త చెక్ చేసుకునేప్పుడు కాస్త డిస్టర్బెన్సింగ్గా ఉండొచ్చు. మీరైతే చెక్ చేసుకోండి మళ్ళీ 1-2 సార్లు. ఒకవేళ మీ కేటగిరీ మిస్ అయితే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇంతగానం చెప్తున్నానంటే 100 అబోవ్ ర్యాంక్ వచ్చినా 200 అబోవ్ ర్యాంక్ వచ్చినా వస్తుంది అని ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే, రేపు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద ర్యాంక్ చూసి చాలామందికి అసలు దిమ్మ తిరిగిపోతుంది.
నాకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా, ఎక్కడొస్తుంది అన్న డౌట్స్ వస్తాయి. సీట్ వస్తుందా, వస్తే ఎక్కడొస్తుంది, వస్తే ఫస్ట్ ఫేజ్లో వస్తుందా, సెకండ్ ఫేజ్లో వస్తుందా, థర్డ్ ఫేజ్లో వస్తుందా, ఇన్ని డౌట్స్ వస్తాయి. ఈ డౌట్స్ అన్నీ ఎవరిని అడగాలి అంటే మళ్ళీ యూట్యూబ్లోనే అడగాలి. సో అక్కడిక్కడ పోయి అక్కడ ఓసారి ఆ ఛానల్లో, ఓసారి ఈ ఛానల్లో కామెంట్ సెక్షన్లో అడుగుతారు. ప్రతిసారి మనకు రెస్పాన్స్ రాకపోవచ్చు. సో అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్, వస్తుందా రాదా అన్న టెన్షన్. సో ఆ టెన్షన్ అక్కర్లేదు, మీరు ఈ లిస్ట్ ముందు పెట్టుకోండి, ఈ లిస్ట్లో చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అది అన్నమాట విషయం. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హన్మకొండ, ఇది కూడా సబ్ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీది. దీంట్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలనేది లిస్ట్లో చూద్దాము. రైట్, స్టార్టింగ్ ర్యాంక్ చూడండి ఒకసారి. 190 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది. నెక్స్ట్ 207 ఓసీ క్యాండిడేట్ ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది. 239 బీసీడీ క్యాండిడేట్, 260 బీసీఏ క్యాండిడేట్, 295 బీసీబీ క్యాండిడేట్ ఫేజ్ 2లో సీట్ అలాట్ అయింది. 295 బీసీబీ క్యాండిడేట్ ఫేజ్ 2లో సీట్ అలాట్ అయింది. 299 ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది. సో మనకు కాకతీయ యూనివర్సిటీలో కూడా 200 అబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తున్నది. ఇక్కడ మీరు ఒకసారి లిస్ట్ క్లియర్గా మీ కేటగిరీ వైజ్ చెక్ చేసుకోండి. చూడండి, 384, 421, 447, 500 అబోవ్ కూడా ఉంది చూడండి. 503, 514, 595, 600 అబోవ్ కూడా ఉంది చూడండి ఒకసారి. 610, 641 ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్, 642 ఎస్సీ క్యాండిడేట్, 643 ఎస్టీ క్యాండిడేట్. సో ఇది కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీట్ రావాలంటే ఇంతింత ర్యాంక్స్ ఉంటే సీట్ వస్తుంది అన్నమాట. మొత్తానికి ఇది సబ్ క్యాంపస్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్, ఎంత ర్యాంక్ ఉంటే సీట్స్ వస్తాయి అనేది చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిపిగెట్కి సంబంధించి మన ఛానల్లో వీడియో సెక్షన్స్లో కమెంట్ చేయండి. నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. కాస్త అటు ఇటుగా 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ డే అయినా చూసుకొని రిప్లై అయితే పక్కా ఇస్తానన్నమాట. అండ్ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపిగెట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.